నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పూర్తిగా సీఎస్ నియంత్రణలో పనిచేస్తున్న ఈసీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ నుంచే నివేదికలు. పోలింగ్ హింసపై సిట్ విచారణ ముమ్మరం, అల్లర్లను ఎందుకు ఆపలేకపోయారని పోలీసులకు ప్రశ్నలు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం, పంటను కాపాడుకునేందుకు రైతుల నానా తంటాలు. రేపటి 5వ విడత పోలింగుకు సర్వం సిద్ధం, బరిలో 695 మంది అభ్యర్థులు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత. కిర్గిజిస్తాన్లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు, ఎవరూ బయటకు రావద్దని భారత ఎంబసీ సూచన. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా కట్టు తప్పితే ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసి చూడనట్టే ఉంది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సూచించిన వారికే పోస్టింగ్లు ఇస్తోంది. అసలు ఈసీ పరిధిలో సీఎస్ పనిచేస్తున్నారా, సీఎస్ నియంత్రణలో ఈసీ పనిచేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్ ఆ బాధ్యతను విస్మరించారు. కొన్ని చోట్ల చోటు చేసుకున్న హింసకాండకు అక్కడి ఎస్పీలు, కలెక్టర్లను బలిపశువుల్ని చేశారు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్కి అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్ పంపిన నివేదికపైనే పూర్తిగా ఆధారపడింది. సీఎస్పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సిఫార్సులు హేతుబద్ధంగా ఉంటున్నాయా, లేదంటే ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా? స్క్రీనింగ్ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందనే విషయాలని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలున్నాయి. సీఎస్ పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసకాండపై నివేదిక పంపాలని ఆయన్నే అడగడమేంటి? 2 ఎస్పీల్ని సస్పెండ్ చేయాలని, ఒక కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి? పెద్ద ఎత్తున హింసకాండ చెలరేగినా సీఎస్ను ఎందుకు బాధ్యుడిని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక జవహర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదానికి తావిచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలో 3 జిల్లాల కలెక్టర్లు, 6 జిల్లాల ఎస్పీల్ని ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియామకాలకు మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లని ఈసీకి పంపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశిస్తే ఏప్రిల్లో ఇంటింటికి పింఛను పంపిణీని నిలిపేసి అందరూ గ్రామ సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసి వైకాపాకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలున్నాయి. మే నెల వచ్చేసరికి ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. అనేక మంది వృద్ధులు అవస్థలు పడ్డారు. వృద్ధుల్ని మండు టెండల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్పై చర్యల్లేవు. రైతులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావలసిన గుత్తేదారులకు దాదాపు 13,000 కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చిన వారికి ముందు చెల్లించే విధానాన్ని పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ తేదీకి 4-5 రోజుల ముందు 14,165 కోట్ల రూపాయల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో
ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ 10 రోజుల క్రితం ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ తాత్సారం చేస్తున్నారు. సీఎం జగన్కు జవహర్ రెడ్డి నమ్మిన బంటని, ఆయన సీఎస్గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా అనేక మంది ఈసీకి మొదట్లోనే ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. ఎన్నికల పోలింగ్ హింసలో ఎవరి పాత్రేంటో తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తోంది. అల్లర్లను ఎందుకు నిల్వలించలేకపోయారని స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. నేడు సిట్ బృందాల విచారణ కొనసాగనుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో 4 సభ్యుల సిట్ బృందం నరసరావుపేటలో అల్లర్లు జరిగిన మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్డులోని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద సంఘటనా స్థలాలను పరిశీలించింది. అనంతరం పల్నాడు రోడ్డులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్లు అధ్యయనం చేసింది. ఈ సంఘటనలో ఏ వర్గాలు పాల్గొన్నాయి, ముందుగా రెచ్చగొట్టింది ఎవరు తదితర వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీలు పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, అరెస్టులున్నాయా వంటి వివరాలను సీఐ భాస్కర్ ను అడిగారు. అల్లర్లను ఎందుకు నియంత్రించలేదని సిట్ బృందం పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేడు సిట్ అధికారులు నరసరావుపేటలో విచారణ కొనసాగించనున్నారు. ఇక ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని సిట్ బృందం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రికార్డులు పరిశీలించింది. పోలింగ్ రోజు రాళ్లదాడి జరిగిన ఓం శాంతినగర్, 14న ఘర్షణ చోటు చేసుకున్న జూనియర్ కాలేజీ మైదానం, చింతలరాయునిపాలెం తదితర ప్రాంతాల్ని పరిశీలించింది. కొందరు స్థానికులను ఘటనలపై ఆరా తీసింది. సిట్ బృందం తాడిపత్రి చేరుకునే సమయానికి బాధితులెవరూ స్థానికంగా లేరు. పోలీసులు నిందితులతో పాటు బాధితులపైన కేసులు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు సమయంలో బాధితులను తాడిపత్రిలో ఉండనీయకుండా బయటకు బలవంతంగా పంపించారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 22లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు అండమాన్కు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు పేర్కొన్నారు. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరో వారం రోజులు ఆగితే పంటను అమ్ముకోవచ్చని ఆశించిన రైతుల్ని వానలు కొంగదీస్తున్నాయి. కల్లాల్లో ఆరేసిన మొక్కజొన్నను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. చేతికించిన పంట కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటను కోసి ఈ పట్టాల మీద ఆరబెట్టడంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ పట్టాల్లో నీరు చేరడంతో ఈ పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసి ఈ మొక్కజొన్నను సాగు చేయడం జరిగింది. ఇప్పుడు గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట తడిసిపోవడంతో మొలకలు వచ్చేస్తుందంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ రొయ్యూరు గ్రామంలో ఉన్నాము. ఈ తడిసిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని ఎకరాలు చేశారండి? మొత్తం 25 ఎకరాలు సాగు చేసామండి. ఎకరానికి వచ్చి 30,000 దాకా పెట్టుబడి అయింది. ఇప్పుడు చూస్తే నేను చేతికి అందిన తర్వాత వర్షానికి ఈ రీతిగా ఇట్లా తడిసిపోయి బ్లాక్ ఫంగస్ లాగా వచ్చేసింది. ఇది కొనాలన్నా దళారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు మా పరిస్థితి చూస్తే 20 ఎకరాలంటే దాదాపుగా 6.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయింది. ఎవరు ఆదుకుంటారో తెలియదు. మా పరిస్థితి అయితే మాత్రం ఎవరికి చెప్పుకోలేని దయనీయ స్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు మద్దతు ధర ఎంత ఉందండి? ఇప్పుడు బాగా తడిసిపోయినాయి కదా, మొక్క వచ్చేసి ఫంగస్ వచ్చేసింది అంటున్నారు. ఎంత కొనుగోలు చేసే అవకాశం ఉంది? మీకు ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? మామూలుగా అయితే 2,100 వరకు కొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇది వెళ్ళాలంటే ఆ రేటు పడే పరిస్థితి లేదు. మరి దీన్ని చూడాలి. మరి మాకైతే మాత్రం తీవ్ర నష్టం జరిగిందని మేము చెప్తున్నాం ఈ వర్షాల మూలంగా. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎంత నష్టం వచ్చింది? మేము 15 ఎకరాలు చేసాము. ఇదే ఈ బాధలో పడతారు. ఒక వారం 10 రోజులు మట్టి ఇదే తిరణాలి మాకు.
కనీసం నిద్ర లేదు, సరిగ్గా తిండి ఆహారం కూడా తీసుకోలే పరిస్థితిలో ఉన్నాము. ఎన్ని ఎకరాలు చేశారమ్మా మీరు? నేను 19 ఎకరాలు చేసాను. ఇదే చూస్తున్నారు కదండి, మొత్తం తడిసిపోయి ధాన్యం మొత్తం పాడైపోయింది. మరి మొక్కలు వచ్చేస్తున్నాయి. దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కొనేవాళ్ళే రావట్లేదు. వర్షం చూస్తేనేమో తిరగేసుకుంటాం, బోర్లేస్తున్నాం, ఆరబెడుతున్నాం, మళ్ళీ వర్షం వచ్చేసేస్తుంది. మళ్ళీ గంటలో వచ్చేసింది వర్షం, మొత్తం తడిపేసింది. ఎకరానికి 30,000 పైన అవుతుందండి. అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి చాలా మీద అప్పుల పాలు అయ్యి చేసామండి. ఎకరానికి వచ్చి 30-35 దాకా పెట్టుబడి ఎక్కించాము. ఈ పంట చేతికొచ్చేపాటికి ఇలా జరుగుతుంది. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులు. మొత్తంగా దాదాపు ఎకరానికి 30,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి సాగు చేయడం జరిగింది. ఈ పంట అనేది చేతికొచ్చే టైంలో అకాల వర్షం మమ్మల్ని ముంచేసిందంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం తడిసిపోయి బ్లాక్ ఫంగస్ లాగా వచ్చింది కాబట్టి ఇది అసలు ఎవరు కొనుగోలు చేస్తారో కూడా తెలియదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 1,000 రూపాయలు ఖర్చు చేసి ఈ పంటను అనేది పండించడం జరిగింది. ఈ మొక్కలు వచ్చేసి ఈ బ్లాక్ ఫంగస్ లాగా రావడం జరిగింది. దీన్ని పరిస్థితి ఏంటో కూడా తమకు అర్థం కావటం లేదంటూ కూడా రైతులు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా దాదాపు చాలామంది రైతులు పంటను అనేది విక్రయించడం జరిగింది. అలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరొక వారం రోజులు ఆగితే ఈ వాన అనేది లేకుండా ఉంటే మిగిలిన రైతులు కూడా పంటను అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ వారం రోజుల నుంచి కూడా ఎడతెరపు లేని వర్షాలు కురుస్తుండడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసాం. ఇప్పుడు ఆ పంట డబ్బులు వస్తాయో రాయో అన్నది కూడా అనుమానం కలుగుతుంది. అప్పు సప్పులు చేసి సాగు చేసాము, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ విడతలో మహారాష్ట్రలో 13 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ 5, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరొకటి, ఝార్ఖండ్ 3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వయనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు. భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఖ్నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో విజయ భేరి మోగించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మొహరోత్రా రాజ్నాథ్తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది. ఎస్పీ తరపున రామ్ భగత్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు.
లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయ భేరి మోగించారు. ఆర్జేడీ నుంచి చంద్రరాం చిరాగ్తో పోటీ పడుతున్నారు. ఐదో విడతలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నిఖం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున వర్ష గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఆప్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్టు చేసేందుకు భాజపా సిద్దమవుతోందంటూ స్వాతిపై దాడి చేసినట్లు ఆరోపణలున్న బిభవ్ కుమార్ అరెస్టును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అరెస్టుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడం భాజపాకు సాధ్యం కాదన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆప్ సీనియర్ నేతలందరితో కలిసి తాను భాజపా ప్రధాన కార్యాలయానికి వెళతానని, కావాలంటే అందరినీ ఒకేసారి అక్కడే ప్రధాని మోదీ అరెస్టు చేయించుకోవచ్చని సవాల్ విసిరారు. ఆప్ అగ్రనేతలు రాఘవ్ సద్దా, సౌరవ్ భరద్వాజ్, అతిషీని కూడా భాజపా జైల్లో పెట్టిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. భాజపా ఎంతమందిని జైల్లో పెడుతుందో అంతకు 100 రెట్లు ఎక్కువ మంది నాయకులను ఆప్ తయారు చేస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మంచి పాఠశాలను నిర్మించడం, మొహల్లా క్లినిక్ల ద్వారా 24 గంటల ఉచిత వైద్యం అందించడమే తాము చేసిన తప్ప అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కిర్గిస్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశ రాజధాని బిష్కేక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూక హింస చెలరేగడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించింది. విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొంది. కిర్గిస్థాన్, ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య ఈ నెల 13న జరిగిన ఘర్షణలకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన విద్యార్థులు ఉంటున్న నివాస గృహాలను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా పాకిస్తానీ విద్యార్థులు గాయపడ్డారు. కిర్గిస్థాన్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. రైలు ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగించేలా చెన్నై రైల్వే ఫ్యాక్టరీ అధునాతన రైలు కోచ్లను తయారు చేసింది. విమానయానం కంటే సౌకర్యవంతమైన బోగీలను తయారు చేసింది. పడక గదులు, సమావేశ మందిరాలు, ఇలా ఒక్కటేమిటి సకల సదుపాయాలు రైలు కోచ్ల్లో లభించనున్నాయి. ఈ సౌకర్యాలను చూస్తే ఇది భారతీయ రైల్వేనా లేక 5 స్టార్ హోటలా అనే సందేహం కలుగుతుంది. ఒక్కసారి ఆ అధునాతన రైలు కోచ్లను చూద్దాం పదండి. భారతీయ రైల్వే విప్లవాత్మక మార్పుల దిశగా దూసుకుపోతోంది. పొగబండ్లతో మొదలైన రైల్వేల ప్రస్థానం ప్రస్తుతం వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల స్థాయికి చేరింది. కొద్ది కాలంలో ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలు కూడా పట్టాలు ఎక్కనుంది. ఈ నేపథ్యంలో చెన్నై రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రీమియం రైల్ కోచ్ను ఇటీవల ఆవిష్కరించింది. అధునాతన సాంకేతికతతో పాటు విలాసవంతమైన వసతులు కలిగిన రైల్ కోచ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రీమియం క్లాస్ బోగీల్లో బిజినెస్ క్లాస్ విమానయానాన్ని తలదన్నే వసతులున్నాయి. హాస్ కమ్ ఆఫీస్ మాదిరిగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, సమావేశ మందిరాలు, పడక గదులు, వంటగది, అటాచ్డ్ బాత్రూంలు, వెస్టర్న్ టాయిలెట్లు తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. కిచెన్లో ఓవెన్, రెఫ్రిజిరేటర్ కూడా అందుబాటులో ఉంచారు. బిజినెస్ క్లాస్, లగ్జరీ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈ అధునాతన కోచ్లను తయారు చేశారు. ఇందులో ప్లస్ సీటింగ్ వ్యవస్థ ఉంటుంది. హై స్పీడ్ వైఫైతో పాటు ఆన్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా టీవీలను ఏర్పాటు చేశారు.
సకల సదుపాయాలతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే ఈ అధునాతన కోచ్లు అందుబాటులోకి ఉండనున్నాయి. ప్రయాణ మార్గాలు, బుకింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అధునాతన రైల్ కోచ్లు భారతీయ రైల్వేల్లో సరికొత్త విప్లవానికి నాంది పలకనున్నాయనే చర్చ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరుగుతోంది. విజయనగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహదారిలోని మున్సిపాలిటీ చెత్తకుండీలో పసికందు మృతదేహం లభ్యమైంది. నవజాత శిశువును చెత్తలో పడేసిన ఘటన అందరినీ కలవరపరిచింది. 9 మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి కర్కశంగా వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగించి మండపానికి తీసుకొచ్చారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.